అని చెప్తున్నారు. మరి అది రేపు చర్చల్లో దానికి ఏమైనా ఆయన ఒక రూపం ఇచ్చి ఓకే ముందు ఇలా చేయండి అని అడుగుతారా? వీ హ్యావ్ టు సీ. సార్ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జలసత్వాలు నింపే పనిలో పడింది. రేపు కొత్త అధ్యక్షుని ఎన్నుకోబోతున్నారట. పూర్తి స్థాయిలో ఇక్కడ క్యాడర్ని అంతా గత వైభవాన్ని పునరావృతం చేసే విధంగా బాబు యోచన చేస్తున్నారు. ఇది రైట్ టైం అని. ఎందుకంటే బీఆర్ఎస్ కాస్త స్తబ్దంగా ఉంది, ఇబ్బందుల్లో ఉంది. ఆ స్పేస్ మనం ఆక్యుపై చేయొచ్చు. సేమ్ ఈక్వేషన్స్, ఇదే పొత్తు బీజేపీ జనసేన టీడీపీ అన్నది. అది వర్కౌట్ అవుతుందా? ఈ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే చంద్రబాబు ఆ ప్రయత్నం చేస్తున్నమాట నిజమే. మరొకసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆయన తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు. మీరందరూ నా ప్రమాణ స్వీకారానికి రండి అని ఆహ్వానించారు. అప్పటికి ఇంకా ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయని అనుకుంటున్నారు. ఇంకా ఫలితాలు కూడా పూర్తిగా రాలేదు. పూర్తిగా ఫలితాలు రాకముందే ఆయన తెలంగాణ వాళ్ళతో సమావేశమేసి మా పూర్తి శ్రద్ధ పెడతాను, సమయం ఇస్తాను. గతంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నారంటే ఆంధ్ర నాయకులకు కొంచెం కినుకగా ఉండేది. ఇది కొంత దశ వరకు, తర్వాత తగ్గిపోయింది, మార్పు వచ్చింది. కానీ మొదటి ఏడాది సో ఇప్పుడు కూడా ఆయన తప్పకుండా తను హైదరాబాదు నిర్మాణము, సైబరాబాద్ ఇవన్నీ ఎక్కడ ఆయన అవే చెప్తుంటారు కదా. కాబట్టి ఆ కనెక్షన్ ఒకటి. రెండవది, మొన్న ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఐటీ వాళ్ళు నిర్వహించిన కన్సర్ట్లు అనండి, వాళ్ళు తీసుకొచ్చిన వాతావరణం అనండి, అలాగే ఇక్కడి నుంచి భారీ ఎత్తున వెళ్ళి ఓట్లు వేశారు. అవి చాలా, ఈ అంశాలన్నీ కూడా తెలంగాణలో తెలుగుదేశానికి ఒక బలమైన స్లాట్ ఉంది. అది అలాగే ఖాళీగా ఉంది. బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ కలుపుకున్నప్పుడు కొంత అటు వెళ్ళినా అందరూ వాళ్లే కదా. అవును, వాళ్ళలో కొందరు కాంగ్రెస్లోకి వచ్చారు, మంత్రులు అయ్యారు, తుమ్మల లాంటి వాళ్ళు. కానీ మిగతా వాళ్ళకి అక్కడ పెద్ద పని లేదు. కాబట్టి మనం ఇప్పుడు కొంత పెడితే మంచిది, దృష్టి పెడితే అనే ఆలోచన ఆయనకు ఉన్నట్టుగా ఉంది. మొదట నరసింహులను, అంటే రమణ రాజీనామా చేశాక నరసింహులను పెట్టారు. అదే అయిన తర్వాత జ్ఞానేశ్వర్ను పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళే తప్పించారు. ఇప్పుడు కొత్త అధ్యక్షుని పెట్టి బాగా యాక్టివైజ్ చేద్దామనే ఆలోచన, ఆశ, అవసరం కూడా తెలుగుదేశానికి ఉన్నాయి. అయితే మీరన్న ఎన్డీఏ ఈక్వేషన్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదనేది ఒక ప్రశ్న. తెలుగుదేశంతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ జనసేన లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని పెద్దగా ఓట్లు తెచ్చుకోలేకపోయింది. కానీ ఇప్పుడు కొత్త విజయం తర్వాత ఆ ఊపి ఇక్కడ పనిచేస్తుందనే ఆలోచన వాళ్ళకు ఉంది. బీజేపీ ఏమో మేము ఇంకా చర్చించాలి అది ఇది అంటున్నారు. బీఆర్ఎస్తో సంబంధాలు ఎలా ఉంటాయనే ప్రశ్న కూడా ఉంది. తెలుగుదేశం తప్పకుండా ఇక్కడ ఫోకస్ పెడుతుంది. ఇంకా అందులో రెండో అభిప్రాయం లేదు. చంద్రబాబు నాయుడు కూడా దీనికి సమయము, వనరులు కూడా కేటాయించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నాతో మాట్లాడిన కొంతమంది తెలంగాణ తెలుగుదేశం నాయకులు అయితే చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. మేమంతా మరొకసారి మా సత్తా చూపిస్తాం మేము ఈ పద్ధతిలో. బీజేపీ కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళ సన్నాహాలు ఎక్కువ. అంటే 4 ఏళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళ ఫోకస్ ఎక్కువ తెలంగాణ ఎన్నికల మీద, అసెంబ్లీ ఎన్నికల మీద ఉంది. సో వాళ్ళు కూడా మరి తెలుగుదేశానికి సంబంధించిన సామాజిక పునాది వాడుకుందామని కోరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా ఈ ప్రభావం పడవచ్చు. అయితే సరిగ్గా దాన్నే ఒక అస్త్రంగా చేసుకొని మళ్ళీ బాబు మళ్ళీ ఆంధ్ర అనే మాట చేయాలి, ప్రచారంలో పెట్టాలని బీఆర్ఎస్. నేను అదే అడగబోతున్నాను సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా బాబు లేకపోతే కేసీఆర్ గారు